ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం శ్రీ మాత్రే నమః. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనం ఈరోజు సోమవారం సందర్భంగా ఆ పరమ శివుని రోజు భోగి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నానండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. కానీ అంతకంటే ముందుగా మీరు గనక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ వీడియోస్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మేము ఏం చెప్తున్నామో టాపిక్ మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇప్పుడు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఈరోజు టాపిక్ వీడియోలో శివ యోగం అంటే ఏంటి దాని గురించి తెలుసుకుందాము వ్యూవర్స్. ఓకే, ఆసేతు సీతాచలం శివరాధన వ్యాప్తిమై ఉంది. వేదాంత వాజ్మయము, పురాణాలు, ఆగమాలు, కావ్యాలు, ధర్మశాస్త్రాలు శివతత్వాన్ని బహువిధాలుగా విషాదపరిచాయి. నమ శంభవే చ మాయోభావాయ చ, నమ శంకరాయ చ మాయాస్కరాయ చ, నమ శివాయ చ శివతారాయ చ అని వేదమంత్రాలు శంభు, శంకర, శివ అంటూ 3 దివ్యనామాలతో ఆ పరమాత్ముని కీర్తించాయి. ఏకో రుద్రాన ద్వితీయ తతస్థ అని సర్వవ్యాపకుడైన పరమేశ్వరుని రుద్రునిగా అద్వితీయమైన ఏకతత్వంగా తెలియజేసింది. శివ, మహేశ్వర, మృడ, హర, రుద్ర, మృత్యుంజయ, మహాదేవ, పశుపతి, సదాశివ వంటి ప్రత్యేక నామాలు సదాశివుని సర్వోన్నతిని చాటి చెబుతున్నాయి. శివయోగము సర్వోత్కృష్టమని శాస్త్రాలు చెప్పడమే కాక కాశ్మీర శైవం, శుద్ధ శైవ సిద్ధాంతం, వీరశైవం, పశుపతం, మిశ్ర శైవం వంటి అనేక సాంప్రదాయాలు భారతదేశమంతా బహుళ వ్యాప్తి చెందాయి. జ్ఞానం శివమయం, శైవీ భక్తిం జ్ఞానం శివాత్మకం, శివార్చన శివవ్రతం, శివయోగి పంచధ. 1 శివజ్ఞానం, 2 శివభక్తి, 3 శివధ్యానం, 4 శివార్చన, 5 శివవ్రతం. ఈ 5 శివయోగాలు. వీటిని పాటించేవాడు శివయోగి. శివశబ్దానికి ఎన్నో అద్భుతమైన నిర్వచనాలు ఉన్నాయి. 1 శివ అంటే శుభం, క్షేమం, శ్రేయం, మంగళం అని నిఘంటుపరమైన ప్రధానార్థాలు ఉన్నాయి. 2 జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థలకు అతీతమైన ధ్యాన వ్యవస్థలో గోచరించే తుర్య చతుర్థ తత్వమే శివుడు. ప్రపంచోపాసనము శాంతం శివం అద్వైతం చతుర్థం మాన్యంతే సా ఆత్మ సహ విజ్ఞాయ అని మండుకోపనిషత్తు తుర్యాతత్వానికి చెందిన సచిదానంద స్వరూపిణి శివునిగా సృష్టించపరిచింది. త్రిగుణాలకు అతీతమైన 4వ భూమిక పరమమైన శివతత్వం. మనసు లయించే ధ్యాన సమాధి స్థితే శ్మశానం. శయనాధ్వా శ్మశానం. లయమయే చోటు శ్మశానం. మనోలయమే మోక్షం. ఆ మోక్ష స్థితిలో ఉన్న అఖండ సచితానంద తత్వమే శ్మశానవాసి అయిన శంకరుడు. అన్నీ లయించిన తర్వాత ఏది మిగిలి ఉంటుందో అదే శాశ్వత పరతత్వం. సమాధి, శ్మశానం అనే పదాలకు యోగ పరిభాషలో పరిపూర్ణ లయ స్థానాలని అర్థం. 3 శాంతమే శివుడు. నిర్వికర నిశ్చల శాంతస్థితే పరమగమయమైన శివతత్వం. స్థాను, అచల అనే శివనామాలకు ఇదే అర్థం. 4 ఆదిత్య పరిశుద్ధత్వ మలత్రయ వియోగత. శివ ఇత్యుచ్యతే సంధ్య అని ఆగమాల మాట. ఏ అజ్ఞాన మాలిన్యం లేని పరిపూర్ణ శుద్ధతత్వమే శివుడు. 5 వశకాంతో శివో స్మృత అని మరొక నిర్వచనం. అన్నిటినీ ప్రకాశింపజేసే మూల చైతన్యమే శివుడు. వశీ శివ సర్వాన్ని తన వంశంలో ఉంచుకున్న సర్వేశ్వరుడు. 6 ఇచ్ఛాశక్తితో కూడిన పరమేశ్వరుడు శివుడు. ఇచ్ఛాశక్తిలోనే జ్ఞానక్రియ శక్తులు ఇమిడి ఉన్నాయి. 7 సర్వం యస్మిన్ శతే సర్వాస్మిన్ యశతే ఇది శివ.
అన్నీ ఎవరి ఎందున్నాయో, ఎవడు అన్నింటి ఎందున్నాడో ఆ సర్వాధార చైతన్యమే శివుడు. 8 శివ అనే 2 అక్షరాల్లో శక్తి, ఐశ్వర్యం, అమృతతత్వం దాగి ఉన్నాయని శబ్ద విశిష్టను విశ్లేషిస్తూ మంత్రశాస్త్రం వ్యాఖ్యానించింది. పైన చెప్పిన శుభం, శాంతి, శుద్ధత, మోక్షం వంటి పరమ ఫలాలను ప్రధానమే చేయడమే శివుని స్వభావం. శివమిచ్చేన్మానిష్ణం తస్మత్ శివ ఇతి స్మృత అని మహాభారత వచనం. తన శక్తితో సర్వజగత్తిని నిర్వహిస్తున్నందున ఆ శక్తిని అంబగా, స్వామిని సాంబునిగా అంబతో ఉన్నవాడు కొలుచుకుంటున్నాము. జ్ఞానమనే జాగరణతో అజ్ఞాన తిమిరాన్ని ఛేదించే శివచైతన్య జ్యోతిర్లింగాన్ని ధ్యానించే యోగమే శివరాత్రి. సర్వోజన సుఖినో భవంతు. హిందువునని గర్వించు, హిందువుగా జీవించాలి మనమందరము. థ్యాంక్ యూ. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. శివే గురువే నమః, గురువే శివాయ నమః. ఓం నమ శివాయ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఏమైనా కామెంట్స్ ఉంటే పెట్టగలరు. వన్స్ అగైన్ అందరికీ భోగి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను నా యొక్క మంజు స్పిరిచువల్ ఛానల్ నుంచి. ఓకే అండి, థ్యాంక్ యూ.